కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం. నీ మీద నాకు కటాక్షము కలిగినది. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. పాత నిబంధన గ్రంథములో చాలామంది భక్తులు దేవుని కటాక్షము కొరకి అరులు చాపారు. దేవుడు కూడా వారందరి ఎడల కటాక్షము చూపినట్లుగా మనం గమనిస్తున్నాం. కటాక్షమునకు పర్యాయ పదములు దయ, జాలి, కరుణ, వాత్సల్యత, దైవికమైన కృప. దేవుని ప్రియులారా, పాత నిబంధనలో కటాక్షం ప్రజల్ని ఎలాగ తరచుగా కటాక్షం దేవుడు చూపించాడో ప్రజలకి, అలాగే కొత్త నిబంధన కాలములో, కృపాయుగములో, కృపాకాలములో దేవుడు కటాక్షమునకు బదులుగా సమృద్ధైన, సంపూర్ణమైన, సాదృశ్య రూపమైన కృపను మనకు అనుగ్రహించుచున్నాడు. ఆ కృపను, కటాక్షమును మనం ప్రతినిత్యం పొందుకున్నట్లుగా ప్రయాసపడాలి. అయితే దేవుని ప్రియులారా, ఈ దినపు ఆశీర్వాదకరమైన ఉపదేశాన్ని ప్రభు మనకు తెలియచేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని కటాక్షం మనం పొందుకొని జీవిస్తూ, ఆ కటాక్షం వలన కలిగే ప్రతి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని తెలియచేస్తున్నాను. దేవుని యొక్క కటాక్షం మన మీద కుమ్మరించబడినప్పుడు, మనం దేవుని కటాక్షం పొందినప్పుడు, ఆ కటాక్షం మన జీవితంలో ఎట్టి కార్యాలు చేస్తుంది అని వాక్యంలో చదివితే, యోనా భక్తుడు దేవుని యొక్క గుణలక్షణాలని ఎలాగ దేవునికి చెప్తున్నాడు. యెహోవా, నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగలిగిన దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగా నేను తర్శించుకుని నేను వెళ్ళి తిని అంటున్నాడు. ప్రియులారా, ఈ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి తిరిచి ధ్యానం చేస్తే, యోనాని దేవుడు తర్శించు కాదు వెళ్ళమనేది, నినివేకి. అయితే యోనా తన సొంత చిత్తమును బట్టి తర్శించుకు వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? ఈ నినివే పట్టణ ప్రజలు పాపము చేత నశించిపోతారు. అయితే వారికి నేను సువార్త ప్రకటించినప్పుడు వారు కనుక ఒకవేళ ప్రార్థన చేస్తే, వారి ప్రార్థన దేవుడు విని, దేనికంటే ఆయన జాలిగల మనసు కదా, ఆయన కటాక్షం చూపేవాడు కదా, వారి పాపములన్నీ క్షమిస్తాడు. కాబట్టి నేను అంత దూరం ప్రయాణం చేసి ప్రయాసపడి సువార్త ప్రకటించిన వారు నశించరు అనే ఒక చెడు ఉద్దేశంతో తర్శించుకు ప్రయాణమే వెళ్ళాడు. ఏ విధము చేతనైతేనే దేవుని యొక్క మనస్తత్వ కటాక్షం చూపించేది. ఆ కటాక్షం ఆ నినివే పట్టణపు ప్రజలందరూ 3 దినములు ఉపవాసం ఉండి తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తపడి గోనెపట్ట కట్టుకొని ఆ పాపం నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు కటాక్షం కలిగిన దేవుడు వారి మీదికి రావాల్సిన కీడంతా తొలగించి వారి పాపములను క్షమించినట్లుగా మనం గమనిస్తున్నాం. అనగా మొట్టమొదటిగా దేవుని కటాక్షాన్ని, ఆయన కృపను మనం సమృద్ధిగా పొందుకుంటే, మొట్టమొదటిగా మన భయంకరమైన, ఘోరమైన మన పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్న నిత్యముగా వాటన్నిటిని ప్రభు తొలగించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా యేసు రక్తం వలన మనల్ని మారుస్తాడు. రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మోషే దేవుడు ఇలాగంటున్నాడు, మోషే, నా కటాక్షం నీకు కలిగినదని. అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా, నీవు నన్ను పేరు పెట్టి తెలుసుకుని ఉన్నవని, నీ కటాక్షం నాకు కలిగినదని అంటున్నావు కదా, అయితే నీ మార్గములు నాకు తెలుపు అంటున్నాడు. అప్పుడు వెనువెంటనే ప్రభు నిత్యముగా కొద్ది గడియలలోనే తన మంచితనమంతయు, తన కృపా సత్యములంతయు, దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా మోషే గారికి దేవుడు తెలియజేశాడు. దేవుని ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం దేవుని గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహన లేకపోతే క్రైస్తవ జీవితంలో అంతటి దిగజారిన తను ఇంకొకటి లేదు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రభు మార్గంలో మనకు తప్పగా తెలియాలి. ఆయన మంచితనం అంతా మనకు తెలియాలంటే ఆయన కటాక్షం మన మీద ఉండాలి. ఆయన కటాక్షం, ఆయన గుణలక్షణాలను మనకు తెలియజేసేటట్లుగా చేస్తుంది. అలాగే మూడో మాటను మనం గమనిస్తే, సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుడైన లోతు తన కుటుంబం నశించిపోకుండా దేవుని కటాక్షం ఆ అపాయంలోండి, ఆ కీడులోండి అతన్ని కాపాడేటట్లుగా చేస్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాక మనం ఈ ఆత్మీయ అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లోకమంతటికి రాబో శోధన కాలంలో మీరు, మీ కుటుంబాలు ఆపదల్లో అన్నిటి నుండి తప్పించబడటానికి దేవుని కటాక్షం మనకు సహాయపడుతుంది. 4వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే, భక్తుడైన మోషే నఫ్తాలి అనే గోత్రంను గురించి ఇలా ప్రవచిస్తున్నాడు. నఫ్తాలి, నీవు పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకుందు అని. అనగా ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఆత్మీయంగా, భౌతికంగా ఈ నఫ్తాలి గోత్రం బాగా స్వాధీనపరచుకోవటానికి, తన గోత్రం విస్తరించబడటానికి దేవుని కటాక్షం సహాయపడింది. అలాగే మీరు కూడా ఆత్మీయంగా, భౌతికంగా విస్తరించబడటానికి, దేవుని ఆశీర్వాదాలు స్వాధీనపరచుకోవటానికి దేవుని కటాక్షం సహాయపడుతుంది. 5వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, దానియేలు గ్రంథంలో రాజుకు వచ్చిన కళ, దాని యొక్క మర్మం, దాని యొక్క భావం తెలుసుకున్నట్లుగా జ్ఞానులందరితో కూడా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నశించిపోకుండా ఈ మర్మమును గూర్చి ఏమై ఉన్నదో తెలుసుకున్నట్లుగా దేవుని కటాక్షం వారి మీద కలుగునట్లుగా వారు ప్రార్థించారు. వెనువెంటనే కటాక్షం దానియేలు మీద, షడ్రకు, మెషకు, అబేద్నెగోల మీద చూపిన దేవుడు ఆ మర్మం యొక్క
ఆ భావం అంతా కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఐదవదిగా దేవుని కటాక్షం మనం ఎంతటి కఠినమైన పరిస్థితులను గురించి ప్రార్థించినా వెంటనే దానిని గురించిన ఒక విపులత, ఒక సరైన సమాధానాన్ని దేవుని కటాక్షం మనకు అనుగ్రహిస్తుంది. అనగా ప్రార్థనకు జవాబు దయచేస్తుంది. కాబట్టి కటాక్షములను కలిగి ఈ 5 ఆశీర్వాదాలు మీరు పొందుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో తెలియచేయుచున్నాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. నిశ్చయముగా నీ కటాక్షం నాకు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించి నీ కటాక్షములను కలిగి ప్రతి దీవెన మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.